హాయ్ ఫ్రెండ్స్, అందరికి నమస్కారంలో. సూర్యశ్రీ దివ్యాంగుల చారిటబుల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో ప్రతి సంవత్సరం సంక్రాంతి సందర్భంగా మన ఆత్మబంధువులకి, నిరుపేద ఆత్మబంధువులకి నిత్యావసర సరుకులు అందజేస్తున్న విషయము మీ అందరికీ విదితమే కదా. అలాగే ఈ సంవత్సరం కూడా మన సూర్యశ్రీ ట్రస్ట్ ఆధ్వర్యంలో నిరుపేదలకి పంచడానికి తీసుకొచ్చిన కిట్టు ఇది. మొన్న పెట్టిన పోస్టు బియ్యం రైస్, ఇప్పుడు పెట్టిన పోస్టు కిట్టు. 1 లీటర్ నూనె ప్యాకెట్, 1 కేజీ గోధుమ పిండి ప్యాకెట్, 2 సోపులు, సేమియా ప్యాకెట్, చింతపండు ప్యాకెట్, బెల్లం, గుడ్డ బిస్కెట్ ప్యాకెట్, కందిపప్పు, రైస్, ఇలా వీటన్ని కలిసి ఒక కిట్టుగా వస్తుంది అనమాట. ఈ ఒక కిట్టు వచ్చేసి 1300. నేను చేసిన సహాయము నిరుపేదకి పెద్దదేం కాదు పాప. చేసిన చిన్న సహాయమే వాడికి ఆ రోజు పెద్ద సహాయంగా కనిపించవచ్చు. మనం చేసిన ఈ చిన్న సహాయంతో వారు కొంచెం సంతోషంగా ఆ ఒక్క రోజైనా కొంచెం పండగ జరిపితే వాళ్ళ కళ్ళల్లో ఆనందం కనిపిస్తే మన సూర్యశ్రీ ట్రస్ట్కి అంతకంటే సంతోషం ఏముండదు. మన సూర్యశ్రీ ట్రస్ట్ లక్ష్యం ఒకటే, నిరుపేదలకి కొంచెం చిరునవ్వైనా నవ్వించాలి. ఆ రోజుకి కుదిరితే వాళ్ళ జీవితాంతం ఒక ఉపాధి కల్పించి వాళ్ళ జీవితం చెరుబడ్డట్టు చేయాలి. మన దివ్యాంగుల పిల్లలకి బాగా చూసుకోవాలి, వాళ్ళ కళ్ళల్లో వెలుగులు నింపాలి, మా దివ్యాంగు పిల్లలకి జీవితం నిలబెట్టాలి. ఇదా నా ఒక కోరికలు, నా ఒక ఆశయం. దానికోసం ఎప్పుడు నేను పాటుపడతానే ఉంటాను. నేను జీవించినంత కాలం దివ్యాంగులకే నా ఒక జీవితం పరిమితం చేస్తాను. దివ్యాంగులు మాత్రమే కాకుండా మనకు బయట కనిపించే, రోడ్డు పైన కనిపించే నిరుపేదలు కూడా సాయం చేయాలనే సంకల్పం నాకు ఎప్పటి నుంచో ఉంది. అందుకని నా ట్రస్ట్ పెట్టినప్పుడే ఆ నిర్ణయం కూడా నేను తీసుకున్నాను. అందుకని రోడ్డు మీద నిరుపేదలు కనిపించిన వారికి కూడా నా చేతనతో సాయం చేస్తానే ఉంటాను. పింఛన్ రాని కళ్ళు లేని వాళ్ళకి, నిరుపేదలు కూడా నెల నెల పింఛన్ అన్ని ఏర్పాటు చేస్తానే ఉన్నాను. ఇన్ని సేవా కార్యక్రమాలు చేస్తున్నా అంటే దాతలైనటువంటి మీరే కారణం. మీరు లేనిదే నేను లేను, మన సూర్యశ్రీ ట్రస్ట్ లేదు. దాతలైనటువంటి మీరందరికీ మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలుపుకుంటూ, మీ అందరికీ సంక్రాంతి అందరికంటే ముందుగా సంక్రాంతి శుభాకాంక్షలు అడ్వాన్స్గా మీ అందరికీ మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలుపుకుంటాం. థ్యాంక్ యూ ఫ్రెండ్స్, థ్యాంక్ యూ వెరీ మచ్, థ్యాంక్ యూ.